హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే వీడియోలో శ్రీకృష్ణుడి అన్నయ్య అయిన బలరాముడు ఎంతో శక్తివంతుడు. అతనికి శ్రీకృష్ణుడు అంటే చాలా ఇష్టం. అలాంటి బలరాముడు శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నప్పుడు అతనితో పాటు ఎందుకు యుద్ధం చేయలేదు, అలాగే బలరాముడు కురుక్షేత్రం యుద్ధం జరిగే సమయంలో ఎక్కడ ఉన్నాడు అనే విషయాల గురించి తెలుసుకుందాం. మహాభారతం ప్రకారం బలరాముడు కొన్ని సందర్భాలలో కౌరవుల పక్షపాతిగా కనిపిస్తాడు. కానీ బలరాముడు ఎప్పుడు పాండవులను అలాగే కౌరవులని సమానంగానే చూసేవాడు. అలాగే బలరాముడి దగ్గర భీముడు మరియు దుర్యోధనుడు గద విద్యను నేర్చుకున్నారు. బలరాముడికి భీముడు కంటే దుర్యోధనుడి మీదే ఎక్కువ ప్రేమ ఉండేది. అందుకే దుర్యోధనుడే భీముడి కంటే ఎక్కువ శక్తివంతుడని బలరాముడు నమ్మేవాడు. అలాగే కర్ణుడికి అశ్వత్థామకి దుర్యోధనుడు అంటే ఎంత ఇష్టమో అలాగే బలరాముడికి కూడా దుర్యోధనుడు అంటే ఇష్టం. అందుకే కొన్నిసార్లు పాండవులతో కౌరవులతో యుద్ధం చేయకుండా సంధి చేసుకోమని బలరాముడు చెప్పేవాడు. అలాగే యుద్ధంలో సహాయం చేయమని దుర్యోధనుడు మరియు అర్జునుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తాను యుద్ధం చేయనని, ఎవరో ఒకరు పక్షంలో మాత్రమే ఉంటానని, అలాగే తన సైన్యాన్ని మిగతా వారికి ఇస్తానని చెబుతాడు. అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడితో, మీరు యుద్ధం చేయకపోయినా పర్వాలేదు, మీరు నాతోనే ఉండాలని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు తనకు శ్రీకృష్ణుడు వద్దు అని శ్రీకృష్ణుడి యొక్క నారాయణి సైన్యం కావాలని అడుగుతాడు. అలా శ్రీకృష్ణుడు పాండవుల పక్షంలో యుద్ధం చేయడానికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత దుర్యోధనుడు తన గురువు బలరాముడు దగ్గరికి వెళ్ళి తమకు యుద్ధంలో సహాయం చేయమని అడుగుతాడు. అప్పుడు బలరాముడు దుర్యోధనుడితో, నేను ఏం మాట్లాడినా శ్రీకృష్ణుడికి తప్పుగానే అర్థం చేసుకుంటున్నాడు. అలాగే శ్రీకృష్ణుడు ఇప్పుడు పాండవుల పక్షంలో యుద్ధం చేస్తున్నాడు. అందువల్ల నేను నా తమ్ముడికి వ్యతిరేకంగా యుద్ధం చేయలేను. అందుకే నేను మీ ఇద్దరిలో ఎవరికి యుద్ధంలో సహాయం చేయనని దుర్యోధనుడితో చెబుతాడు. అది విని దుర్యోధనుడు తన గురువు అయిన బలరాముడి పాదాలకు నమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత యుద్ధానికి సమయం ఆరంభం అవుతుంది అని తెలిసి బలరాముడు తన రాజ్యంలోని యాదవ వీరులతో కలిసి పాండవుల శిబిరానికి వస్తాడు. అలాగే బలరాముడు అక్కడికి రాగానే పాండవులందరూ బలరాముడికి ఎంతో గౌరవపూర్వకంగా స్వాగతం పలికారు. అప్పుడు బలరాముడు వారితో, మహాప్రళయం జరగబోతుంది, అందుకే బంధువులను మరియు మిమ్మల్ని చూడడానికి వచ్చాను. అలాగే శ్రీకృష్ణుడితో కౌరవులను పాండవులను సమానంగా చూడమని చెప్పాను, కానీ నా మాటను అతడు వినలేదు. కానీ నేను నా తమ్ముడైన శ్రీకృష్ణుడు కాదని అతనికి వ్యతిరేకంగా యుద్ధం చేయలేను. అందుకే నేను సరస్వతి నది తీర్థయాత్రలకు వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా బలరాముడు తీర్థయాత్రలు పూర్తి చేసుకొని వచ్చేసరికి కురుక్షేత్ర యుద్ధం చివరి రోజు భీముడికి మరియు దుర్యోధనుడికి మధ్య గద యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో భీముడు గద యుద్ధ నియమాలను ఉల్లంఘించి దుర్యోధనుడు తొడలను విరిచి అతన్ని ఓడించడంతో అది చూసిన బలరాముడికి కోపం వచ్చి భీముడితో యుద్ధం చేయాలని అనుకుంటాడు. కానీ శ్రీకృష్ణుడు ఆపడంతో ఇక చేసేదేమీ లేక ద్వారక నగరానికి తిరిగి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడికి గాంధారి ఇచ్చిన శాపం కారణంగా యాదవ వంశమంతా సముద్రంలో కలిసిపోతుంది. అప్పుడే బలరాముడు శ్రీకృష్ణుడి కంటే ముందే ప్రవాస తీర్థంలోని అడవులలో తపస్సు చేస్తూ అక్కడే తన అవతారాన్ని చాలించి ఆదిశేష అవతారం ఎత్తి విష్ణులోకానికి వెళ్ళిపోయాడు. సో ఫ్రెండ్స్, చూశారుగా బలరాముడు ఎందుకు కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనలేదు అనే విషయాల గురించి తెలుసుకున్నారు. ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.